హాయ్ అండి, అందరూ బాగున్నారా? ఇవాళ మీకు మ్యాంగోతో ఇంకొక రకం చూపిస్తాను వెరైటీ. అంటే ఆమ్చూర్ పౌడరు, అంటే మామిడికాయ పొడి అనమాట. దీన్ని కడిగి శుభ్రంగా కోసేసి మనం మీ ఇష్టం, పొడిగ్గా కావాలంటే పొడిగ్గా, పొట్టిగా కావాలంటే పొట్టిగా కోసి మనం చాలా డ్రైగా బాగా ఎండబెట్టేయాలి. అంటే బాగా ఎండిపోవాలన్నమాట. మిక్సీలో వేస్తే పొడి అయిపోవాలి. అలా బాగా ఎండపెట్టుకుంటే మనకి ఆమ్చూర్ పౌడర్ తయారైపోతుంది. దీనికి మనం ఎందులో ఉపయోగించవచ్చు అంటే వేడి వేడి అన్నంలో పొడేస్తే మామిడికాయ పులిహోర, చింతపండు తగ్గించి కొంచెం చేపల పులుసులో కూడా మనం మామిడికాయ ఫ్లేవర్ రావాలంటే పొడి వేసుకుంటే మామిడికాయ ఫ్లేవర్ వస్తుంది. రసంలో వేసుకోవచ్చు. అలా మీ ఇష్టం. మామిడికాయ ఫ్లేవర్ రావాలనుకుంటే ఎందులోనూ ఈ పొడి వేసుకుంటే మనకి మామిడికాయ ఫ్లేవర్ వస్తుంది. ఆమ్చూర్ పౌడరు చాలామంది ఈ నూడిల్స్లో ఇలాంటి వాటిలో కూడా ఈ పొడి వేస్తుంటారు కదా. మన ఆమ్చూర్ పౌడర్ చాలా బాగుంటుంది, ఫేమస్ కూడా ఇది. ఇవన్నీ ఇలా బాగా డ్రైగా ఎండిపోయిన తర్వాత బాగా ఎండిపోవాలి. మిక్సీలో వేస్తే తిప్పితే పొడి అయిపోవాలి. మనం పొడి అయిపోయిన తర్వాత దాన్ని మనం స్టోర్ చేసుకుంటే సరిపోతుంది. ఇష్టం. మామిడికాయ ఫ్లేవర్ రావాలనుకున్న కూరల్లో ఇది కొంచెం పొడి వేసుకుంటే మనకి అది బాగుంది. ఇప్పుడు సేమియా ఉంటుంది, సేమియా పులిహోర చేసుకోవచ్చు. ఆ సేమియా పులిహోర చేసుకున్న తర్వాత ఈ పొడి చల్లుకుంటే మామిడికాయ పులిహోరలాగా మనకి బాగుంటుంది అనమాట. ఈ వెరైటీలు చేసుకోవచ్చు మామిడికాయ ఫ్లేవర్ రావాలంటే. ఇవన్నీ మనం బాగా ఎండిపోయిన తర్వాత మిక్సీలో వేసేసి మనం పొడి చేసేసుకుందాం. పొడి చేసేసుకున్నాక మనం దీన్ని స్టోర్ చేసుకొని ఉంచుకోవడమే. అంతే. దానికన్నా అంత చాలా అన్నిట్లోనికి ఉపయోగపడుతుంది. మన వేసవికాలం బాగా, ఎందుకంటే రాలిపోయిన కాయలు ఉంటాయి కదా, వాటితో చేసుకుంటే మనకి ఉపయోగం అన్నమాట. ఈ మామిడికాయలతో అన్నీ ఉపయోగించుకోవడానికి ఈ వేసవికాలం మనకి బాగా ఉపయోగపడుతుంది. ఇదిగోండి, ఇలాగ మనం ఆమ్చూర్ పౌడర్ చేసుకొని ఒక డబ్బాలో పెట్టేసుకొని మనం స్టోర్ చేసేసుకోండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి.